వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ పెట్టారు ఏంటంటే జెన్జీ డ్రింక్స్ 87% లెస్ ఆల్కహాల్ దాన్ ప్రయర్ జనరేషన్స్. అంటే ముందు జనరేషన్స్ కంటే తక్కువ తాగుతున్నారు ఆల్కహాల్ అని. ఓకే, అదొక న్యూస్. కానీ ఇన్ డెప్త్ వెళ్తే యాజ్ అన్ ఇన్వెస్టర్ వాట్ యూ కెన్ సీ అంటే నీకు స్టాక్స్ ఉంటే ఒకవేళ ఆల్కహాల్ అండ్ బెవరేజెస్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవి దాని యునో కన్సంప్షన్ తగ్గితే దాని టర్న్ ఓవర్ తగ్గుతుంది. సో నీ స్టాక్ పడుతుంది. సో లెటర్ సి ఇండియాలో ఏ స్టాక్స్ ఉన్నాయి వీటి కింద అండ్ ఏవేవి ఎఫెక్ట్ అవ్వే ఛాన్స్ ఉంది. 87% అంటే ఇప్పుడు 100 బాటిల్ వెళ్తున్నాయి అంటే జెన్సీ వాళ్ళు వచ్చేస్తే 13 బాటిల్ వెళ్తున్నాయి, 87 అనట్లేదు. సరే, ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళల్లో ఇంకొక 37 మంది తాగినా గానీ 50% తగ్గుతుంది కదా అవుట్పుట్. సో లెటర్ సి వాట్ ఆర్ ద స్టాక్స్ దట్ గోనా ఇంపాక్ట్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఇండియాలో. ఆల్కహాల్ సెక్టర్ లో వచ్చేసరికి దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ స్టాక్స్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనము మన పోర్ట్ఫోలియోని అన్నింటిలో ఫినాన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఇలా బ్యావరేజెస్ కావచ్చు, అదే విధంగా ఆటోమొబైల్స్, మెడికల్, ఎంటర్టైన్మెంట్ అన్నింటిలో స్ప్లిట్ చేయాలి కదా. డోంట్ కీప్ ఆల్ ద యాపిల్స్ ఇన్ సింగిల్ బాస్కెట్. సో ఈ బేవరేజెస్ లో మనం పెట్టే డబ్బులు వీ షుడ్ బి కేర్ఫుల్ ఎనఫ్ అండ్ అవి కూడా ఎప్పటికప్పుడు రీస్ట్రక్చర్ చేసుకుంటానే ఉండాలి. లెట్ us see the list of stocks. ఇక్కడ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, ఇది మెక్డోనల్డ్స్ అండ్ డియాజియో వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. యునైటెడ్ బేవరేజెస్ లిమిటెడ్, కింగ్ఫిషర్ బీర్ ఇది. రాడికో ఖైతాన్ లిమిటెడ్, తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అలీడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లర్స్ లిమిటెడ్, ఆఫీసర్ చాయిస్ బ్రాండ్, గ్లోబల్ స్పిరిట్స్ లిమిటెడ్, సూలా వైన్యార్డ్స్ లిమిటెడ్, ఇది ఇండియాది. నాన్ ఆల్కహాలిక్ బెనిఫిషియరీస్ లో ఎవరు ఉంటారంటే వరుణ్ బెవరేజెస్, పెప్సికో బాటిల్ వాళ్ళు, టాటా కన్స్యూమర్ లిమిటెడ్, టీఎన్ జ్యూసెస్, ఐటీసీ బెవరేజెస్ అండ్ ఫుడ్స్. అయితే నాన్ ఆల్కహాలిక్ నేను చెప్పాను కదా 3 స్టాక్స్, వీళ్ళకి ఎందుకు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది? సి, అందరు తాగాలని అనుకుంటారు. ఆ టైంలో కొంతమంది తాగుతుంటే వీళ్ళు ఏం తాగుతారు? నార్మల్ నాన్ డ్రింకర్స్ ఏం చేస్తారు? దే విల్ డ్రింక్ కూల్ డ్రింక్ కదా. సో దే వాంట్ టు సెలబ్రేట్ ద పార్టీ బట్ దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ ఆన్ దర్ హ్యాండ్ బట్ నాట్ ఆల్కహాల్. సో అలాంటప్పుడు ఏమవుతుంది, నాన్ ఆల్కహాలిక్ వైన్స్ కావచ్చు, నాన్ ఆల్కహాలిక్ ఐటమ్స్ ఎక్కువ తాగే అవకాశం అయితే ఉంది. సో నాన్ ఆల్కహాలిక్ బ్రాండ్స్ ఏవేవి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఈ 3 ఉన్నాయి. సో యా, నౌ కమింగ్ టు ద కోర్ పాయింట్, మీరు మీ స్టాక్స్ ని బేవరేజెస్ లో పెడుతుంటే కనుక ట్రై టు లుక్ ఎట్ ద స్టాట్స్. పాత ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, లైక్ అదే రెవెన్యూ ఉంటాయి కదా, అవి ఎలా ఉన్నాయి అని చూసుకోండి, రీస్ట్రక్చర్ చేసుకోండి. లుక్ ఎట్ ద లేటెస్ట్ స్టేట్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో.